స్టీల్ ప్లాంట్ నుంచి వడ్లపూడి, కనితి, శ్రీనగర్, పాతగాజువాక, పెదగంట్యాడ వరకు పాదయాత్ర చేయనున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో నడపాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని పట్టుబడుతున్నారు. కాగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1326 రోజులుగా కార్మికులు నిరసన దీక్ష కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చాలా రోజుల నుంచి రోడ్డెక్కారు. వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీని పట్ల కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కార్మిక సంఘాల నేతలు ఏమంటున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సిద్ధు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ అత్యంత వేగవంతంగా మారింది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాల నేతలు మరోసారి ప్రత్యక్ష ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా రోడ్డెక్కారు. ఈరోజు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర నిర్వహించి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ పాదయాత్ర నిర్వహించి నెల్లిముక్కు అనే ప్రాంతం ఉంది. అక్కడంతా కూడా నిర్వాసిత కుటుంబాలు ఉంటాయి. అదే ప్రాంతంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొదటి నుంచి చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేశారు. ఆ తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ మూసిపోయింది. ఆ తర్వాత కుమారస్వామి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగవంతం అయిందని చెప్పాలి. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత మరో బ్లాస్ట్ ఫర్నేస్ను మూసేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు, లోకేష్ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పినప్పటికీ 2 రోజుల క్రితమే విశాఖలోనే స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత మాది అని చెప్పి నారా లోకేష్ చెప్పారు. అప్పుడే వెంటనే 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం ముందుకెళ్ళింది. వారి పాసులను కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఒక్కరోజు పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పడం జరిగింది. దీంతో ఏ నిమిషమైనా తమ ఉద్యోగాలు పోతాయనే ఉద్దేశంతో కార్మికులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కు పరిశ్రమలో చాలా కీలక భూమిక పోషిస్తుంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, లేకపోతే భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు కావచ్చు, పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులుగా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటారు. వారందరినీ కనుక తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే వారంతా కూడా ఈరోజు రోడ్డెక్కారు. రేపు వచ్చేటువంటి 2, 3, 4 తేదీల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలి, లేదంటే పూర్తి స్థాయి సామర్థ్యంతో RNILలోనే నడపాలి అనేది కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి రీతిలో స్పందించినటువంటి దాఖలాలు లేవు. కాపాడుతామని చెబుతున్నారే కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా భిన్న